హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, అందరికీ ఎంతగానో నోరూరించి ఆహ్లాదాన్ని పంచి సంతోషాన్ని ఇచ్చేటటువంటి విష పదార్థాలు అనేటువంటి కూల్ డ్రింక్స్ గురించి ఈరోజు నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవికాలం వచ్చిందంటే కూల్ డ్రింక్ లేనిదే ఏ ఒక్క ఫ్యామిలీ కూడా ఉండదని చెప్పాలి. నిజానికి కూల్ డ్రింక్స్ మనిషికి ఆరోగ్యకరమా అనారోగ్యమా అనేవి ఈ యొక్క వీడియోలో నేను ఫుల్గా క్లారిటీ ఇస్తాను. చాలామంది ఎండ ఎక్కువగా ఉందని, లేదంటే గొంతు ఆరిపోతుందని, లేదంటే బయటికి వెళ్ళొచ్చాము బాడీ చల్లబడాలని సర్వసాధారణంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా కూల్ డ్రింక్స్ విరివిగా తాగుతూ ఉంటారు. నిజానికి ఈ కూల్ డ్రింక్స్ మనిషికి ఎంతవరకు లాభదాయకం అని మనం చూసుకున్నట్లయితే 100కి 1000% ప్రమాదకరమని నేనైతే చెప్తాను. దీనికి చాలా చాలా మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యాయి. కూల్ డ్రింక్స్ అనేక రకాలమైన అనారోగ్యాలు తీసుకొచ్చి పెడతాయని. చాలామంది లొట్టలు వేసుకుంటూ బిర్యానీ తినేటప్పుడు చల్లగా గొంతులోకి దిగిపోతుందని థమ్సప్లు తాగుతూ ఉంటారు, కోకోకోలా తాగుతూ ఉంటారు. చాలామంది మూవీస్ చూస్తున్నప్పుడు కూడా డ్రింక్ లేనిదే హాల్లో థియేటర్లో కూర్చోలేరు. చాలామంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో చూస్తున్నట్లయితే కంపల్సరీ 2-3 రకాల డ్రింక్స్ ఉంటాయి. పిల్లలకు ఒకటి, పెద్దలకు ఒకటి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రింక్స్ విచ్చలవిడిగా తాగుతూ ఉంటారు. అది తాగిన కొంతసేపటికి వాళ్ళకి తేనుపులు రావడం, గొంతంతా చల్లగా ఉండడం, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా నీకు మేలు చేసేది చేదుగా కష్టంగా ఉంటుంది, నీకు కీడు తలపెట్టేది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇది జీవిత సత్యం. దీనిని ఎవ్వరు కూడా మార్చలేరు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనేక రకాలైన అనారోగ్య ప్రమాదాలు దాగి ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, లేడీస్ ఎవరైతే 3 నెలల్లో ప్రెగ్నెంట్గా లేదా గర్భవతిగా ఉన్నప్పుడు థమ్స్అప్ డ్రింక్ కంటిన్యూస్గా తాగితే కడుపులో ఉన్నటువంటి పిండం కరిగిపోతుందన్న విషయం మీకు తెలుసా? చాలామందికి విషయం తెలీదు. నిజానికి కూల్ డ్రింక్స్లోనూ అనేక రకాలైన కెమికల్స్ మిక్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి, అది పాడవకుండా ఉండడానికి, మనిషికి కొంచెం ఆహ్లాదకరంగా కనిపించడానికి ఎసెన్స్ అంటే కలర్స్ అన్ని కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా మనిషి యొక్క శరీర భాగాలకి ఈ యొక్క కూల్ డ్రింక్ ఎంత ప్రమాదాన్ని పొంచి ఉంది అంటే, కూల్ డ్రింక్ తాగే వారిలో ఎక్కువగా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే కూల్ డ్రింక్లో సర్వసాధారణంగా కెఫిన్ వంటి ఒక కెమికల్ని కలుపుతూ ఉంటారు. ఈ కెఫిన్ మనకి కాఫీలో కూడా లభిస్తూ ఉంటుంది. ఇది రోజుకి 1 or 2 టైమ్స్ కాఫీ రూపంలో తాగితే ఎనర్జీని ఇవ్వచ్చేమో, కానీ ఈ కెఫిన్ ఎక్కువైతే మైగ్రేన్ తలనొప్పి లేదంటే సర్వసాధారణమైన తలనొప్పి అధికంగా వచ్చే ప్రమాదం ఎంతగానో ఉంటుంది. దానితో పాటుగా ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అందులో ఉండేటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం వంటివి ఈ ఆమ్లలో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి దంతాలకి చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. దంతాల పైన ఉన్నటువంటి ఎనామిల్ అనే యొక్క పొరను ఈ యొక్క ఫాస్ఫరిక్ ఆమ్లము కంప్లీట్గా అరిగించి వేస్తుంది. అంటే పళ్ళపై నుంచి ఆ యొక్క పొరను తొలగించడం వల్ల దంతాలు కానీ పళ్ళు కానీ కూలింగ్ తాగినా లేదంటే టీలు తాగినా వేడి వాటర్ తాగినా సరే జుమ్మని లాగడం, సిరిసిరి నొప్పి కింద రావడం, లేదంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటి యొక్క ప్రమాదాలని ఈ యొక్క కూల్ డ్రింక్స్ కలిగజేస్తుంది మనిషిలో. సర్వసాధారణంగా పళ్ళు పుచ్చిపోయి పిప్పు పళ్ళు అయిపోయి భయంకరమైన నొప్పితో పళ్ళు చాలా త్వరగానే పాడైపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి కార్బోనిక్ ఆమ్లము ఎవరైతే బిర్యానీలు తిన్నప్పుడు డ్రింక్స్ తాగుతుంటారో వాళ్ళకి జీర్ణ వ్యవస్థను మొత్తం పాడు చేస్తుంది. అంటే ఈ యొక్క కార్బోనిక్ ఆమ్లము లోన తటస్థీకరణం జరిగి అధిక గ్యాస్ని ఉత్పత్తి జరిపించి లోన ఉన్నటువంటి గ్యాస్ని బయటకు పంపించడం వల్ల మనిషి ఏమనుకుంటాడంటే మనం తిన్న ఫుడ్ అరిగింది అనే ఒక భ్రమలో ఉంటాడు తప్ప లోన యొక్క తటస్థీకరణం వల్ల అధికమైన ఆమ్లాలు ఉత్పత్తి జరిగి
గ్యాస్ అధికమైపోతుందన్న ఒక విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. దాని ద్వారా గర్భసంచిలోను లేదా ఇంకా పేగుల్లోటువంటి అనేక రకాలమైన పేగు పొరల్లో కొన్ని ఈ యొక్క డ్రింక్స్ వల్ల ఏర్పడినటువంటి ఆమ్లాలన్నీ కూడా పేరుకుపోయి పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ అధికంగా ఫామ్ అయిపోతుంది, ఇంకా ఆకలి మందగిస్తుంది, ఇంకా కొంచెం కొంచెంగా నులిపురుగులు పట్టే అవకాశం ఉంటుంది. ఇంకా లోనంతా కూడా గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు ఉబ్బరం పెరిగిపోతుంటుంది. ఈ యొక్క కూల్ డ్రింక్స్ ఎక్కువగా చక్కెరను కలుపుతూ ఉంటారు. చక్కెర అనే ఫ్రక్టోజ్ ఉపయోగించడం వల్ల షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగిపోయి మధుమేహం అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు. దానితో పాటుగా గుండె జబ్బులు ఈ చక్కెరతో తయారు చేయడం వల్ల ఈ చక్కెరలో ఎక్కువ క్యాలరీలు ఉండి గుండె చుట్టూ ఉండే రక్తనాళాల్లోనూ కొవ్వు పెరిగిపోతుంది, రక్తంలో కొవ్వు పెరిగిపోతుంది. దానివల్ల గుండె యొక్క పనితీరు తగ్గిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫాస్ఫరిక్ ఆమ్లము శరీరంలో ఎక్కువ అవడం వల్ల మనిషికి తల తిరగడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్, అప్పటికే మనిషి యాక్టివ్గా ఉంటాడు, నీరసంగా అయిపోతూ ఉంటాడు, బ్రెయిన్ అంతా కూడా మొద్దుబారిపోతూ ఉంటుంది అన్నమాట. చాలా మందిలో చిన్నపిల్లల్లో అయితే కూల్ డ్రింక్స్ తాగితే నాలిక మందబారిపోయి మాట కూడా స్పష్టంగా రావడానికి ఆస్కారం ఉండదు. చిన్నపిల్లలకి జీర్ణ వ్యవస్థ పైన ఈ కూల్ డ్రింక్స్ చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం పాడైపోవడానికి ప్రధాన కారణం ఈ కూల్ డ్రింక్స్ అని చెప్పాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్స్ యొక్క ఉపయోగాలు అంటే 100కి 1% కూడా ఉపయోగం లేదని చెప్పాలి. 100కి 1000% నష్టాలు మాత్రమే ఉన్నాయని మనం క్లియర్ కట్గా చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా చాలా మందిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్యాటీ లివర్ సమస్యలు ఈ రోజులో ఇంచుమించు 5 ప్రతి 2కి కంపల్సరీ ఫ్యాటీ లివర్ అంటే కాలేయం యొక్క కొవ్వు పట్టేయటం. అది ఎలా జరుగుతుందంటే ప్రధానంగా ఈ డ్రింక్స్ తాగే వాళ్ళు అందులో ఉండే చక్కెర పదార్థం వల్ల కొవ్వు పెరిగిపోయి అది లివర్లో పెరిగిపోతుంది. మనం ఏ డ్రింక్ తాగినా లేదంటే వాటర్ తాగినా ఫుడ్ తిన్నా అది డైజెస్ట్ అవ్వడానికి లివర్ అంటే కాలేయం కొన్ని రకాలైన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. అది ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో మనం తాగిన వాటర్ కానీ డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ అరగడానికి కావలసినటువంటి యొక్క ఆమ్లాలు అందులో లోన్ నుంచి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఎవరైతే డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారో వాళ్ళకి ఈ యొక్క లివర్ పనితీరు తగ్గిపోయి ఈ యొక్క ఆమ్లాల ఉత్పత్తి జరగడం అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం చాలా వరకు ఉంది. దానివల్ల ఆయాసం పెరిగిపోతుంది, ఆకలి మందగిస్తుంది, అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఎంతైనా సరే ఉంది. ఇది కాకుండా గుండెపోటు వస్తుంది, లివర్ పాడైపోతుంది, కిడ్నీలు చాలా వరకు ఈ ఆమ్లాలన్నీ కూడా ఫామ్ అయ్యి కిడ్నీల యొక్క పనితీరును తగ్గించేస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ డ్రింక్స్ అన్నమాట. ఇందులో ఉండే కెమికల్స్ అన్ని కూడా లోన ఫామ్ అయిపోయి చిన్న చిన్న స్టోన్స్ ఏర్పడి గాల్ బ్లాడర్లో కావచ్చు, కిడ్నీలో కావచ్చు. ఈ స్టోన్స్ అనేవి ఏర్పడడం వల్ల కిడ్నీ పనితీరు తగ్గిపోయి కిడ్నీలు వాసిపోయి ఇన్ఫెక్షన్లు అయ్యే ప్రమాదం కూడా చాలా వరకు ఉంటుంది. మనం ఏది తాగినా సరే కిడ్నీలు మనం ఫిల్టర్ చేసి అనవసరమైన బయట పంపించడం చేస్తూ ఉంటుంది. కానీ డ్రింక్స్ అనేవి మన బాడీకి రిక్వైర్మెంట్ కాదు. అలాంటిది మన బాడీలోకి తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు ఎక్కువైపోయి ఏదో కొత్తది వచ్చింది మనల్ని హాని కలిగించడానికి అతి కష్టంగా దాన్ని పోరాడి ఎంతో కొంత కిడ్నీలు డామేజ్ అవుతూ దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాని ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కిడ్నీలు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాయి. చాలామందికి ఈ డ్రింక్స్లో ఉండేటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్ వల్ల లేదా ఆమ్లాలో ఎముకలు తీసుకుని మనం ఫుడ్ ద్వారా కాల్షియాన్ని లోనకి తీసుకుంటూ ఉంటాం. ఆ కాల్షియం అన్ని కూడా ఎముకలు అనేవి అబ్జర్వ్ చేసుకోవాలి, అంటే ఎముకలు శోషించాలి లేదా ఎముకలు తీసుకుని దృఢంగా ఉండాలి. కానీ ఈ కెమికల్స్ లేదా డ్రింక్స్ తాగడం వల్ల అందులో ఉండేటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లము ఎముకల్ని బంధించేసి మన ఎముకలు కాల్షియాన్ని తీసుకోకుండా దాన్ని బంధించేసి గుల్లబారి చేస్తాయన్నమాట. అంటే ఎముకలు గుల్లగా మారిపోతూ ఉంటాయి, పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. ఎప్పుడైతే కాల్షియం తీసుకోవడం ఆగిపోయో తన యొక్క శక్తిని అంతా కోల్పోయి మనిషి పడగానే వెంటనే ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి. లేదంటే ఇలా పడగానే దేనన్నా గుద్దుకొనే ఎముకల మీద బీటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కూల్ డ్రింక్స్ వల్ల కూడా చాలా ప్రమాదం దాగి ఉంది, అందులో ఉండేటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లం వల్ల. అందుకనే కూల్ డ్రింక్స్ మీ ఆరోగ్యానికి 1% కూడా మేలు చేయవని నేను ఖచ్చితంగా చెప్తాను.
దానివల్ల మీరు చల్లగా ఉంటుందని, గొంతు తడుస్తుందని, లేదా ఫుడ్ తిన్నాక అరుగుదల ఉంటుందని యొక్క మూర్ఖత్వ భ్రమలో ఉండి డ్రింక్స్ తాగారంటే మీకు లివర్ పాడైపోతుంది, గాల్ స్టోన్స్ వస్తూ ఉంటాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తూ ఉంటాయి, గుండె పాడైపోతుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, ఇంకా రక్తనాళాల్లోని కొవ్వు పెరిగిపోతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బ్లాడర్ ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉంటుందో లేడీస్లో కానీ జెంట్స్లో కానీ దాంట్లో కూడా ఈ ఆమ్లాలన్నీ పెరిగిపోయి దాంతో పాటుగా వీటిల్లో ఉండే కలర్స్ ఉంటాయి. డ్రింక్స్ అన్ని కూడా బ్లాక్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇంకా గ్రీన్ కలర్, వైట్ కలర్, రకరకాలైన కలర్స్ అన్ని రావడం కోసం అందులో యూజ్ చేసే ఎసెన్స్ అంటే కలర్స్ అన్ని కూడా మనకి బ్లాడర్లో పెరిగిపోయి ఈ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ డ్రింక్స్ తాగితే మీకు మేలు జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయాన్ని మీరు తెలుసుకుని మీరు వాటికి దగ్గర అవ్వాలో దూరం అవ్వాలో. ఒకటే మనీ లాస్ అవుతుంది, రెండోది హెల్త్ పాడవుతుంది. దానితో పాటుగా హెల్త్ పాడైన తర్వాత హాస్పిటల్ టెస్టులు కానీ, మెడిసిన్స్ కానీ, ఫీజులు కానీ రకరకాలుగా మీరు డబ్బు ఖర్చు పెట్టినా సరే మీ ఆరోగ్యం మీ సొంతం కాదు. అందుకనే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటే వాడిని మించిన కోటేశ్వరుడు భూమి మీద లేదని మనం చెప్పుకోవచ్చు. అందుకని చక్కని ఆరోగ్యం మీరు సొంతం చేసుకోవాలంటే ప్రధానంగా మీరు మానేస్తుంది కూల్ డ్రింక్స్. దాని బదులు ఈ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఏంటంటే ఇరుగు పొరుగు దేశాల్లోనే పరాయి దేశంలో రెడీ అయ్యి మన దేశానికి వస్తున్నాయి. దానివల్ల కోటాను కోట్ల డబ్బు పరాయి దేశాలకు వెళ్తుంది తప్ప మన దేశం ఆర్థికంగా కూడా నష్టపోతుంది. కానీ మీకు చక్కని ఆరోగ్యం లభించాలంటే కోకోనట్ జ్యూస్ కానీ, లేదంటే బ్లాక్ సీడ్స్ జ్యూస్ కానీ, అదే సబ్జా గింజలు, నిమ్మరసాలు, మజ్జిగలు, లేదంటే కొబ్బరి నీళ్ళని మీకు లోకల్లో దొరికేటువంటి కృత్రిమంగా తయారు చేసినటువంటి డ్రింక్స్, ఇవి జ్యూసులు, రసాలు తాగుతూ ఉండండి. దానివల్ల మీకు చక్కని పుష్కలమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ రావో. మన యొక్క చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఆర్థికంగా లాభపడతారు. వారందరికీ కూడా మీరు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను మీరు ఆర్థికంగా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అఫీషియల్గా 10 మందిలో గొప్ప కోసం డ్రింకులు తాగి మీ ఆరోగ్యాన్ని, డబ్బుల్ని పాడు చేసుకుంటారా? చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులకి హెల్ప్ చేస్తున్నట్టుగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పిల్లలు అడుగుతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, లేదా మనం బిర్యానీ తిన్నాం, డ్రింక్ తాగకపోతే మజా లేదు అని మీరు సరదాలకి గొప్పలకి పోయి మీరు డ్రింక్స్కి బానిస అయిపోయారంటే మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ ఒక్కడు కూడా రాడు. ఒకవేళ మీరు డబ్బు ఖర్చు పెట్టినా కొంచెం వరకు తాత్కాలిక రిలీఫ్ ఇస్తారు తప్ప శాశ్వతంగా కోల్పోయేటువంటి అవయవాలన్నీ, షుగర్ వచ్చిందంటే చచ్చే వరకు పోదు. ఒకసారి గుండె జబ్బు వచ్చి స్టంట్స్ పడ్డాయంటే చచ్చే వరకు ఇంకా రోగిగానే బతకాలి. ఫ్యాటీ లివర్ వచ్చిందంటే తగిన మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్యాన్సర్ వచ్చిందంటే బ్లాడర్ క్యాన్సర్ పోయే ఛాన్సెస్ లేదు. అందుకని ఎముకలు ఎప్పుడైతే గొల్లబడిపోయో మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి చాలా కష్టం. ఒకటి నీ వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఈ కూల్ డ్రింక్స్ని ఎంత దూరంలో పెడితే అంత ఆరోగ్యాన్ని సొంతం అవుతుందని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా ఏంటంటే 10 మందికి వెళ్తుంది అనేది నా అభిప్రాయం. నేను ఛానల్ పెట్టింది కూడా మనీ కోసం కాదు, ఫాలోవర్స్ కోసం కూడా కాదు. ఎందుకంటే నాకు తెలిసిన కొంచెం జ్ఞానం అయినా సరే 10 మందికి ఉపయోగపడితే వాళ్ళ చక్కని ఆరోగ్యం సంతరించుకొని వాళ్ళ కుటుంబాలకి, ఒక మనిషి ఈ డ్రింకుల వల్ల జబ్బులు తెచ్చుకొని చనిపోయాడంటూ కుటుంబం రోడ్డున పడిపోతూ ఉంటుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా కొంచెమైనా సరే నా వంతు కృషిగా నేను ఆపగలిగే అవకాశం నాకు ఉందని, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీ అందరికి షేర్ చేయాలని ఛానల్ పెట్టింది. మంచి మంచి విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నాను. నా యొక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్లో జీవిత పరమార్థం ఛానల్ ఉందో ఈ ఛానల్ ఓపెన్ చేశారంటే మీకు జీవిత పరమార్థాన్ని పెట్టడానికి కూడా ప్రధాన కారణం అదే. ఇందులో ప్రతిదీ కూడా ఆరోగ్య సంబంధమైన, ఆర్థిక పరమైన, లేదంటే మంచి విషయాలు, సామాజిక విషయాలు కానీ, లేదంటే ధార్మిక విషయాలు కానీ, మీ యొక్క బ్రతుకు ఒక అపమార్గంలో ఉన్నది కూడా రుజుమార్గంలోకి వెళ్ళి అన్ని విషయాల్లో కూడా ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి నా వంతు కృషిగా వీడియోల రూపంలో నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కనీసం 1000 మంది చూశారనుకునే కన్నా కూడా ఒక్కడు చూసి మారినా సరే, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకున్నా సరే నేను చేసిన వీడియోలకి ఒక అర్థం, పరమార్థం ఉంటుందని భావిస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ వీడియోలు చూసి 10 మందికి షేర్ చేసి అందరికీ హెల్ప్ఫుల్గా, నాతో పాటుగా మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ మెసేజ్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఈ యొక్క మెసేజ్ ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.